కామారెడ్డి జిల్లా కేంద్రంలో జీవనజ్యోతి సేవా సంఘం, కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి బ్లడ్ సెంటర్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 96 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ అహ్మద్లు తెలియజేశారు. మరి ఈ రోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన వారికి హెల్మెట్లను అందజేయాలనే ఉద్దేశంతో జీవనజ్యోతి సేవా సంఘం, కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఈరోజు సంయుక్తంగా ఆధ్వర్యంలో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి ఎస్ఐ లింబాద్రి గారు, రైల్వే పోలీస్ స్టేషన్ కామారెడ్డి లింబాద్రి గారు ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పోలీసు శాఖలో నమ్మకం ఎలా ఏర్పడుతుందంటే లింబాద్రి గారి లాంటి వ్యక్తుల వల్ల మాత్రమే ఒక పోలీస్ శాఖలో నమ్మకం ఏర్పడుతుంది. ప్రజలు ఎప్పుడైతే వారి సమస్యలను డైరెక్ట్ గా వెళ్ళి సారు ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఈరోజు ఎస్ఐ వచ్చారు, వారు ఎక్కడ పనిచేసినా కానీ చిరునవ్వుతో స్టేషన్ కి వచ్చే వారిని పలకరిస్తూ వారి సమస్యల కోసము నిస్వార్థంగా ఈరోజు ఎలాంటి ఆలోచన విధానం లేకుండా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి ఎస్ఐ లింబాద్రి గారు. నిజంగా ఇలాంటి వ్యక్తులను చూస్తే పోలీసు శాఖ ఎంత గొప్పదనేటువంటిది ఇలాంటి వ్యక్తుల ద్వారా మాత్రమే కనబడుతుంది. మరి పిలువగానే ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి లింబాద్రి సార్ గారికి, మరి అధ్యాపక మిత్రుడు రవికాంత్ శర్మ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఈ అందరి తరఫున తెలియజేస్తూ